మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెన్గంగా నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు వరదలతో పోటెత్తుతున్నాయి. గోదావరి ఉపనదులు ప్రాణహిత, పెన్గంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా చేనేత మండలం డొలారా వద్ద నది ఉగ్రరూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో నీరు వంతెన పైనుంచి వెళుతున్నాయి. దీంతో 44వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. పెన్గంగా నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు వరదలతో పోటెత్తుతున్నాయి. గోదావరి ఉపనదులు ప్రాణహిత, పెన్గంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చేనేత మండలం డొలార్ వద్ద నది ఉగ్రరూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో నీరు వంతెన పైనుంచి వెళుతున్నాయి. దీంతో 44వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.